సూపర్ ఎక్సలెంట్ సూపర్ కామెడీ సూపర్ కామెడీ ఎక్సలెంట్ సినిమా సంక్రాంతి విన్నర్ సూపర్ మూవీ సూపర్ కామెడీ ఎక్సలెంట్ 5 to 5 రేటింగ్ ఎక్సలెంట్ బాస్ గ్రేస్ ఎక్సలెంట్ చేస్తున్నాం బ్లాక్ బాస్టర్ అని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు ఎంపీ గారు మన డైరెక్టర్లు ఎంత మంచి కామెడీ టైమింగ్ వదిలేసి లాస్ట్ 20 years అయితే అసలు ఒకప్పుడు బాస్ ఎలా ఉండేవాడు. మేము చిన్నప్పుడు ఇలాంటి బాస్ మా మూవీస్ మనం టీవీలో చూసేవాళ్ళము మొత్తం వాడేసారు. అసలు మామూలుగా లేదు. అది ఇంకా రాలేదు కానీ ఫస్ట్ హాఫ్ లోనే ఫుల్ మిల్స్ పెట్టేశాడు. సంక్రాంతి బ్లాక్ బాస్టర్ కాదు మామూలుగా 2 సాంగ్స్ కాదు వెళ్ళిపోయి శశిరేఖ సాంగ్ అయినా హుక్ స్టెప్ అయినా సరే దద్దరు వెళ్ళిపోయింది. మామూలుగా కాదు అసలు. ఇదిరా వింటేజ్ ఇదిరా కామెడీ అని చెప్పుకోవచ్చు. అనిల్ రావుపూడి దొరుకుతాడని చాలా మంది అనుకునేమో. అసలు ఆయన ఎలా దొరుకుతాడు అసలు మామూలుగా లేదు. అసలు ప్రతి సీన్ కూడా ఆయన కామెడీ టైమింగ్ తోనే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ తో మొత్తం ర్యాంప్ ఆడించారు. బ్లాక్ బాస్టర్ సంక్రాంతి బ్లాక్ బాస్టర్ రాసి పెట్టుకోండి. సంక్రాంతికి వస్తున్నాంతో 200-300 కోట్లు కదా, దీంతో 500 కోట్లు కొట్టాడు బాస్. అయితే ఒకప్పుడు వింటేజ్ బాస్ ఎలా ఉండేవాడు అలా ఉన్నాడు అంతే. కళ్ళు నిండిపోయి రాజా సాబ్ కానీ విన్నర్ మాత్రమే చెప్పుకోవచ్చు. చాలా బాగుందన్న. అదిరిపోయి మామూలుగా లేదు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనిల్ రావుపూడి నుంచి ఈ లెవెల్లో బాస్ ని వాడుకుంటాడని చెప్పి. నెక్స్ట్ లెవెల్ ఆడుకున్నాడు. ఒకప్పుడు మనం ఏదైతే బాస్ వింటేజ్ బాస్ చూసామో ప్రతి సీన్ లో చూపించాడు. సాంగ్స్ అయినా లేదంటే కొన్ని ఎమోషనల్ సీన్స్ అయినా సరే, కళ్ళతో యాక్ట్ చేసే సీన్స్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఆ కామెడీ టైమింగ్ చాలా ఒకప్పుడు మనం ఏదైతే మిస్ అయ్యామో లాస్ట్ 20 years వరకు ఈ డైరెక్టర్ అందరూ ఏం పీకారో తెలియదు కానీ లాస్ట్ 20 years చూడండి బాస్ కొత్తగా చూపించారు. అదిరిపోయింది మామూలుగా కాదు అసలు. సంక్రాంతి బ్లాక్ బాస్టర్ ఓన్లీ ఫస్ట్ హాఫ్ తో ఈ లెవెల్ ఉందంటే సెకండ్ హాఫ్ లో వెంకీమామ ఉన్నాడు. ఇంక ఏ లెవెల్లో ఉంటుందో ఇంకా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ లెవెల్ సంక్రాంతి వస్తున్న 300 కోట్లు కొట్టింది కదా, ఇది 100% 500 కోట్లు కొట్టింది. ఆ లెవెల్లో ఉంది ఫస్ట్ హాఫ్ అయితే. ఎందుకంటే ఒక వింటేజ్ బాస్ ఎలా ఎక్స్పెక్ట్ చేసామో దానికి మించి చూపించాడు. నెక్స్ట్ లెవెల్ అన్న నెక్స్ట్ లెవెల్. స్టార్ చిరంజీవి మెగా స్టార్ బ్రో. ర్యాంప్ ఫ్యామిలీ ఆడియన్స్ అఫోర్డ్ చేస్తుంది. సూపర్ సూపర్ సూపర్. సంక్రాంతి 1% కూడా కాదు ఇందులో. సూపర్ సూపర్ సూపర్. లేడీ సూపర్ స్టార్ మిల్క్ చుప్పేశాడు. సూపర్ ఉంది. చాలా బాగుంది. సార్ సూపర్ బ్లాక్ బస్టర్. కామెడీ ఫుల్లీ ఎంజాయ్మెంట్. ఎక్సలెంట్ ఫ్యామిలీ ఆడియన్స్. ఎక్కడ వల్గారిటీ లేదు. ఫుల్ లెంగ్త్ కామెడీ చాలా బాగుంది. చాలా సూపర్ గా ఉంది. బ్లాక్ బస్టర్ సంక్రాంతి సూపర్. అయిపోయింది బ్రో బ్లాక్ బస్టర్. కేసీపీడి లెవెల్ భయ్యా. సూపర్ అసలు. సూపర్ అసలు మైండ్ బ్లోయింగ్. సినిమా ఎక్సలెంట్ ఉందన్న. చాలా అందరికి అర్థమైపోయినట్టు స్క్రీన్ ప్లే ఉంది. చాలా మంచిగా ఉంది. దాంట్లో సినిమాలో యాక్చువల్గా మనం వెంకీమామ గెస్ట్ రోల్ అనుకున్నాం కానీ సినిమాకి 2 హీరోలు, చిరంజీవి గారు ఒకరు, వెంకీమామ ఒకరు. ఫస్ట్ హాఫ్లో 2 మంచి ఎక్సలెంట్ కామెడీ సీన్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్ అయితే ఇక్కడ హెలారియస్. వెంకీమామ వచ్చిన కానీ ఇంకా హెలారియస్ అనమాట. ఇద్దరి మధ్య సాంగ్లు డ్యాన్సులు అబ్బాబ్బా అంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే ఓన్లీ ఒక సాంగ్ మొత్తం ఉంటుంది అనుకున్నాను కానీ దాని ముందు కూడా ఒక 2-3 సాంగ్లు ఉంటాయి అనమాట. ఆ వెంకీమామ సాంగ్ చిరంజీవి గారు వేస్తారు, చిరంజీవి గారి సాంగ్ వెంకీమామ వేస్తారు అనమాట. ఎక్సలెంట్ సినిమా అయితే ఎక్సలెంట్ అనమాట. డ్యాన్సులు ఎక్సలెంట్. ఒక స్టెప్ స్టార్టింగ్ లో సెకండ్ హాఫ్ లో వస్తుంది, అదే ఫస్ట్ హాఫ్ లో వస్తుంది, మళ్ళీ టైటిల్స్ లో కూడా వస్తుంది. అది కూడా మిస్ అవ్వకుండా అది కూడా బాగుంటుంది. ఇది డిఫరెంట్ స్టోరీ. సీక్వెల్ కాదు ఇది, డిఫరెంట్ స్టోరీ ఇది. అండ్ ఆ యూనివర్స్ కూడా కాదు ఇది. ఎందుకంటే దీంట్లో వెంకీమాకు వేరే అమ్మాయితో పెళ్ళి అవుతుంది కాబట్టి ఆ యూనివర్స్ కాదు ఇది. అందుకని సినిమా ఎక్సలెంట్ అన్న. సినిమాలో ఎంత సూపర్. సినిమా సూపర్. ఎగ్జాక్ట్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్. సంక్రాంతి విన్నర్
సూపర్. వేరే లెవెల్ తీశారు అసలు. ఎంటర్టైన్మెంట్ అంటే ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్. సంక్రాంతికి హిట్ బ్లాక్ బ్లాస్టర్ అంతే. ఆ? వేరే లెవెల్ ఉందన్న. ఎవరిని దక్కనివ్వలే, ఇద్దరులో ఎవరిని దక్కనివ్వలే. కంప్లీట్ తీశారు. కాంబినేషన్ అయితే వేరే లెవెల్. పిచ్చి తప్పిద్ది లోపల ఫుల్ లెంత్ అన్న. ఇప్పుడు సెకండ్ హాఫ్ వచ్చినప్పుడు ఎంటర్ అయినప్పటి నుంచి అక్కడ నుంచి మొత్తం అంతా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అసలు. వేరే లెవెల్. చూడాలంతే, థియేటర్లో చూడాలి. సంక్రాంతి హిట్ బ్లాక్ బాస్టర్. మా అన్నయ్య పెద్ద హిట్ అన్న. చిరు ఈ సంక్రాంతికి మా అన్నయ్య పెద్ద. మా అన్నయ్య బ్లాక్ బస్టర్ అంతే. సినిమా చూస్తుంటే ఒక లెవెల్ అన్న. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ కూడా అలాగే అంత నవ్వుతూ కూర్చుంటాం. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మొత్తం. వెంకీ ఎంటర్ అయిన తర్వాత ఒక లెవెల్ మొత్తం మూవీ అంతా చాలా బాగుంటుంది. డ్యాన్స్ సాంగ్స్ అంటే చిరంజీవి గురించి మనం ఏం చెప్తాం. చిరంజీవి అంటే గ్రేస్ ఆ సాంగ్స్ గ్రేస్ స్టెప్స్ అదిరిపోయినాయి. ఒక లెవెల్ అంతే. మామూలుగా లేదన్న. సంక్రాంతి ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టని చెప్పుకోవచ్చు. అనిల్ రావుపూడి అయితే మామూలుగా పెండ్లేదు బాస్ని. ఒకప్పుడు 20 years బ్యాక్ ఎలా అయితే బాస్ మనకి ఒక కామెడీ టైమింగ్ ఉంటుందో అది నెక్స్ట్ లెవెల్ వాడుకున్నాడు. తన కామెడీ టైమింగ్ అయినా ఎంటర్టైన్మెంట్ అయినా సరే, లేదా డాన్స్ అయినా ఫైట్స్ అయినా సరే నెక్స్ట్ లెవెల్. అసలు లాస్ట్ 20 years ఎవడు ఎందుకంత వాడుకోలేదు తెలియదు కానీ నెక్స్ట్ లెవెల్లో వాడుకున్నాడు. 100% రీజనల్ ఇండస్ట్రీ అవుతుంది. సంక్రాంతి వస్తుంది, ఒక్క రూపాయి కూడా తగ్గదు. 400 crores ఈజీగా కొడుతుంది, నార్మల్గా లేదు. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే బాస్ టైమింగ్ మొత్తం 1 man show నడిపించాడు. మొత్తం ఎక్కడ కూడా ఒక రొటీన్ స్టోరీ, ఒక విశ్వాస స్టోరీ చేసుకున్నా సరే మొత్తం ఎంటర్టైన్మెంట్ తో 2.5 hours అలా కూర్చోబెట్టారు. పండగ అయితే 100% బ్లాక్ బస్టర్ చెప్పుకోవచ్చు. డిఫరెంట్ గా ఉంది కానీ సంక్రాంతి వస్తుంది మించి అయితే ఆడిద్ది. ఎందుకంటే కామెడీ ఆ లెవెల్లో వర్కౌట్ అయింది. సో బాస్ తన టైమింగ్ అయినా లేదంటే సాంగ్స్ అయినా సరే, వెంకీ గారి కామెడీ అయినా సరే ఎక్స్ట్రాడినరీగా వచ్చే బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. గెస్ట్ రోలే కానీ ఇంకొంచెం ఆయన ఉండాల్సింది. బట్ ఎండింగ్ ఒకటి కొంచెం డిసప్పాయింట్ అయినా సరే ఓవరాల్ గా మాత్రం బ్లాక్ బస్టర్ చాలు. ఇది పండగ సినిమా అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ ఆడిద్దన్న. బ్లాక్ బస్టర్ సినిమా అన్న. వెంకయ్య అండ్ మెగాస్టార్ సూపర్ కాంబినేషన్. ఎక్సలెంట్ ఉంది సినిమా అయితే. 1% కూడా బోరింగ్ లేదన్న. ఎక్సలెంట్ సినిమా. సంక్రాంతి బ్లాక్ బస్టర్ 100%. వెంకయ్య అండ్ మెగాస్టార్ సూపర్. అసలు ఎక్సలెంట్ ఉంది. మామూలుగా గూస్ బాంబ్స్ ఉన్నాయి అసలు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ సూపర్ ఉంది. అంటే ఫుల్గా అనిపించింది. బాగుంది అంటే గెస్ట్ వచ్చినా సరే కానీ ఫుల్గా వచ్చినట్లు ఉంది. సూపర్ ఉంది మూవీ అయితే. ఎక్సలెంట్, మామూలుగా లేవు, సూపర్ ఉన్నాయి. అసలు చిరంజీవి సార్ ఆ సార్ డ్యాన్స్ ఎలా ఉన్నాయంటే చెప్పడానికి అసలు చెప్పకూడదు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, సూపర్. ఈ ఏజ్ లో కూడా చిరు సార్ ఎలా స్టెప్స్ చేస్తున్నారంటే మామూలు కాదు. ఎక్సలెంట్ ఓవరాల్ గా ఉన్నాయి. సూపర్ అన్న. సంక్రాంతి విన్నర్ మనోడే, ఏం డౌట్ లేదు. ఎవరు వచ్చినా ఎన్ని సినిమాలు వచ్చినా మనశంకర్ వరప్రసాదే హిట్. సూపర్. బీజిఎం, డైలాగ్స్, రైటింగ్, పంచులు అన్ని తోపు. వెంకీ వచ్చిన కాడ నుంచి లేస్తాదన్న సినిమా. ఇంకా లేస్ కొట్టుకుంటుంది సినిమా. వెంకీ వచ్చిన తర్వాత తోపు అన్న సినిమా. వెంకీ వచ్చిన తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్. రాకముందు ఏం తక్కువ కాదు. అప్పుడు కూడా లాగాడు, గట్టిగా లాగాడు. అనిల్ రావుపూడి దొరకలేదన్న ఈసారి కూడా. దొరకలేదు ఈసారి కూడా. పక్కా హిట్ కొట్టేశాడు. సంక్రాంతి వస్తున్నాం కానీ డబల్ ఇచ్చేశాడు. ఇద్దరు కలిసారు కదా ఈసారి. డబల్ దుమ్ము లేపారు. చాలా బాగుందన్న. మూవీ బాగుంది. చిరంజీవి, వెంకటేష్ ఇద్దరు అగ్రహీలు కలిసి సినిమా తీయడం చాలా బాగుంది. ఇలాగే మన తెలుగులో బాలీవుడ్ లాగా మల్టీ స్టార్ మూవీస్ రావాలి. వెంకటేష్ ది గెస్ట్ రోల్ ఉంటుంది, చాలా బాగుంది. మల్టీ స్టార్ మూవీస్ రావాలి బాలీవుడ్ లాగా. మల్టీ స్టార్ మూవీస్ వేస్తే పండుగ వాతావరణం బాగుంటుంది, కుటుంబ ఫ్యామిలీకి బాగుంటుంది, చాలా బాగుంటుంది మూవీస్. చాలా బాగుంది. అది రెండు బాగున్నాయి. అది బాగుంది, ఇది బాగుంది, రెండు బాగున్నాయి. అనిల్ రావుపూడి ఇట్టు కొట్టేసిండు. చాలా బాగుంటుంది మూవీ. బాగుంది. సూపర్. అది ఫోన్ స్టెప్ ఉంటది కదా డాన్స్ లో, అని నచ్చింది. ఎక్సలెంట్. అందరు చూడాల్సినవి. ఫన్, కామెడీ, ఎమోషన్ అన్నీ ఉంటాయి. అదైతే ఇంకా చెప్పాలి, అంత బాగుంది. సూపర్ ఉంది. అందరు చూడాల్సిందే. సూపర్ ఉంది. చిన్నపిల్లల సెంటిమెంట్ ఇంకా బాగుంది. సినిమా అయితే చాలా బాగుందన్న. అప్పటికి ఇప్పటికి చిరంజీవి గారు అయితే ఎటువంటి తేడా లేదు. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీ పరంగా చాలా
స్టోరీ కానీ కామెడీ కానీ అంతా బాగుందన్న. సూపర్గా ఉంది సినిమా అయితే మాత్రం. ఫ్యామిలీ పరంగా వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది సినిమా. వెంకీ గారు కానీ చిరంజీవి గారు చాలా బాగుంది సినిమా. సూపర్గా ఉన్నాయన్న. కానీ అందరూ అనుకున్నారు సినిమా చాలా ఇదిగా ఉంటుంది అనుకున్నారు, కానీ చూస్తానికి మాత్రం చాలా బాగుంది సినిమా మాత్రం. సూపర్ హిట్ ఇది సినిమా, సూపర్ హిట్ అయితే. మూవీ చాలా అల్టిమేట్ ఉందండి. చిరంజీవి రీఎంట్రీ తర్వాత అంటే కామెడీ ఫుల్ లెంత్ కామెడీ చేయాలి అని మేమందరం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము. వాల్తేర్ వీరేలో ఒక 50% అది సక్సెస్ అయింది. బట్ ఫుల్ లెంత్ కామెడీ అన్నది ఈ మూవీతోనే సాటిస్ఫాక్షన్ వచ్చింది యాక్చువల్లీ. ఏంటది చాలా బాగున్నాయండి. చిరంజీవి వెంకటేష్ ఓన్లీ ఒక 15 minutes ఉందండి అంతే, కానీ బాగుంది, అది కూడా బాగుంది. అంటే మాలాంటి మిడిల్ క్లాస్ ఇప్పుడున్న వాళ్ళలో వెంకటేష్ చిరంజీవి అట్లా ఇద్దరు సూపర్ స్టార్స్ అని చూసే అంటే ఛాన్స్ మాకు ఎప్పుడు రాలేదు. కాకపోతే ఈ సినిమాతో ఆ కోరిక కూడా తీరింది మాకు. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా అల్టిమేట్ ఉంది. స్టెప్ చిరంజీవి అసలు ఏ స్టెప్ వేసినా సూపర్ అండి. ఆల్రెడీ చిరంజీవి స్టెప్ వేస్తే చాలు అది ఎట్లా అయినా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. ఇంకా ఈ సినిమాలో అసలు అల్టిమేట్ ఫిట్నెస్ అదంతా పెంచుకొని చాలా బాగా చేశాడు. సినిమా అంటే 3 రకాలు ఉంటాయండి. ఒకటేమో హిట్ మూవీ ఉంటుంది, ఒకటి ఫ్లాప్ మూవీ ఉంటుంది, ఒకటి చిరంజీవి మూవీ ఉంటుంది, అంతే. మేము యాజ్ ఎ ఫ్యాన్స్ సినిమా బాగుండకపోతే 10 times చూస్తాము, బాగుంది అంటే ఇంకో 5 times ఎక్స్ట్రా చూస్తాం. ఈ మూవీ ఇంకో 5 times ఎక్స్ట్రా చూసేలాగా ఉంది. థ్యాంక్ యూ. చాలా అంటే చాలా బాగుందన్న. ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ అంటే బాస్ కొట్టిండు, ఇంకా మామూలు లేడు. మన బాస్ ఇంకోడు బాస్ వింటరి వెంకటేష్ మామూలు ఎంట్రీ లేదన్న. సినిమా అందరు చూడండి, ఫ్యామిలీతో సహా చూడండి, మామూలు లేదు. సంక్రాంతికి అనిల్ రావుపూడి పక్కా. అనిల్ రావుపూడి మాకి గిఫ్ట్ ఇచ్చిండు అన్న ఈ సంవత్సరం. డిఫరెన్స్ ఉందన్న, డిఫరెన్స్ ఉంది. లేదు 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 అస్సలు లేదు, ఆన్గిన్కి అసలు సంబంధమే లేదు, మామూలు లేదన్న. సినిమా మా ఫ్యామిలీతో సహా చూడొచ్చు. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఇంత కూడా డిసప్పాయింట్ కాలే. ఇంకా రేంజ్ ఇది టాప్ అంటే టాపే. ఎందుకంటే ఇంకా విక్టర్ వెంకటేష్ ఉన్నాడు, మామూలు లేదన్న ఎంట్రీ. పాటలు అంటే పాటలు మైండ్ బ్లోయింగ్ పాటలు, ఒక్క పాట కూడా కాదు, అన్ని పాటలు మైండ్ బ్లోయింగ్. ఫుల్ 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 ఇంటర్వ్యూ సెకండ్ హాఫ్ అంతా విక్టర్ వెంకటేష్ ఉంటాడు. మామూలు డ్రెస్సింగ్ లేదు, మామూలు ఎంట్రీ లేదన్న. ఫ్యామిలీతో సహా చూడండి సినిమా, తప్పకుండా అందరూ ఫ్యామిలీతో సహా చూడండి. ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ అంటే బాస్ కొట్టిండన్న. నేను ప్రభాస్ ఫ్యాన్ని చెప్తున్నా, పక్కా పక్కా కొడతాడు అనిల్ రావుపూడి పక్కా. సాంగ్ పెట్టాలా?